Hi guys, welcome to day 3 of our South India trip. సో నిన్న నైట్ అయితే చాలా హెక్టిక్ అయిపోయింది. మేము యాక్చువల్లీ కోడికి 10 కల్లా ప్లాన్ చేసాము. సో యాక్చువల్లీ ముందు చూపించింది కూడా అలాగే చూపించింది 10 కల్లా కోడికోడ్ రీచ్ అయిపోతాము అని. కానీ అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ వల్ల మధ్యలో ఒక చిన్న యాక్సిడెంట్ ఏదో జరగడం వల్ల మొత్తం ట్రాఫిక్ ఆగిపోయింది. సో దాంతో స్ట్రక్ అయిపోయాము అండ్ ఎటు వెళ్ళడానికి లేదు. చాలా అంటే చాలా హెక్టిక్ అయిపోయింది. సో మేము ఈ కోడికోడ్ వచ్చి రూమ్ చెక్ఇన్ చేసేటప్పటికి నైట్ 12:30 అయిపోయింది. సో 12:30కి ఇంకా మేము చెక్ఇన్ చేసి ఇంకా పడుకుని పోయాము. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవలేదు. ఇప్పుడు టైం 7:30 అవుతుంది. ఇప్పుడే రెడీ అయ్యాం మేము. ఈరోజు నో కుకింగ్, ఇంకా కుకింగ్ ఏం అవ్వలేదు. వెళ్ళే దారిలో చూడాలి ఏంటి అనేది. సో ఇంకా ఫ్రెష్ అప్ అవుతున్నాము. ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మున్నార్కి ఇక్కడి నుంచి 6 hours జర్నీ చూపిస్తుంది. హాయ్ గైస్, సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, రెడీ అయిపోయాము. ఇప్పుడు టైం 8 అవుతుంది. సో వీఆర్ స్టార్టింగ్ టు మున్నార్. ఓకే, మున్నార్కి స్టార్ట్ అవుతున్నాము. దానికంటే ముందు ఇక్కడ రూమ్ ఒకసారి మీకు చూపిస్తాను. కార్ పార్కింగ్, ఈ రూమ్ అయితే మనకి 800 చేంజ్కి పడిందండి, ఏసీ రూము. సో ఇదైతే కోడికోడ్ సిటీకి దగ్గరలో ఉంది. రూమ్ చెక్అవుట్ చేసి దగ్గరలో ఒక హోటల్ అంటే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసామండి. అండ్ ఇక్కడ సిటీ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. మేము యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే సిటీ ట్రాఫిక్ తగలకపోవచ్చు, బట్ మేము నిన్న రీచ్ అయ్యేప్పటికే మిడ్ నైట్ అయిపోయింది. సో ఎర్లీగా రెడీ అవ్వలేకపోయాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్ నేషనల్ హైవే 66 వర్క్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఇక్కడ. దానివల్ల ఈవెన్ మా టోటల్ ట్రిప్ కూడా చాలా డిలే అయ్యింది. అండ్ మేము మున్నార్కి రీచ్ అయ్యే దారిలో మధ్యలో లోకలైట్స్ని అడిగితే ఇక్కడ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నారు. అది కూడా ఏంటంటే ఈ టైంలో వర్షం రావట్లేదు కాబట్టి ఓపెన్ ఉంటుంది. అండ్ అది వాటర్ ఫాల్ వర్షం వస్తే క్లోజ్ చేసేస్తారు. అండ్ అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్ అంటే మీకు తెలియకపోవచ్చు, బాహుబలి వాటర్ ఫాల్స్ అంటే మీకు పక్కా ఐడియా వస్తుందండి. ఈ వాటర్ ఫాల్స్కి రీచ్ అవ్వడానికి మనకు ఒక 50 kilometers జర్నీ అయితే యాడ్ అయిందండి. హాయ్ గాయస్, అత్తిరిపల్లి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం మేము. అంటే ఇది బాహుబలి వాటర్ ఫాల్స్ అని చాలా ఫేమస్. సో నేచర్ అయితే అదిరిపోయింది అసలు. పార్క్ చేసేసి అక్కడి నుంచి ఒక 100 meters వాక్ ఉంటుంది. అండ్ లోపల ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక 300 meters వాక్ ఉంటుంది. అంటే ఇందులో టాప్ వ్యూ అండ్ బాటమ్ వ్యూ రెండు ఉంటాయంట. బాటమ్ వ్యూ అయితే ఇంకొక 400 meters డౌన్కి ట్రెక్కింగ్ చేయాలి. బట్ మాకు బేబీ ఉన్నాడు, ప్లస్ మా అత్తయ్య గారు కొంచెం అంత నడవలేరు కాబట్టి మేము జస్ట్ టాప్ వ్యూ వరకు వెళ్దామని అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వాటర్ ఫ్లో తక్కువ ఉంది కాబట్టి వ్యూ ఇలా ఉందండి. వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. అండ్ మేము వచ్చిన ఒక 3 days తర్వాత ఫుల్ వర్షాలు పడ్డాయి.
ఏంటంటే కేరళలో సీజన్ చేంజ్ అయిందండి. జూలై నుంచి ఆగస్ట్‌కి చేంజ్ అయింది. అందుకనే వర్షాలు కొంచెం తక్కువున్నాయండి జూలైలో. బట్ మేమొచ్చిన 2 డేస్ తర్వాత చూస్తే ఫుల్లు వర్షాలున్నాయి. మేము రీల్స్‌లో చూస్తే ల్యాండ్ స్లైడింగ్స్ కూడా చాలా జరిగినియి. కానీ వ్యూ మాత్రం చాలా బావుంటదండి. ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలంటే మంచి ప్లేస్. అండ్ లోపల వరకు వెళ్ళొచ్చు. వాటర్ తక్కువుంది కాబట్టి మేము లోపల వరకు వెళ్ళాము. మీకు వీడియోలో అయితే చాలా తక్కువున్నట్టుగా అనిపిస్తుంది. బట్ రియల్‌గా చాలా ఎక్కువుందండి. ఎందుకంటే మేము ఆ సైడ్ వరకు వెళ్ళలేకపోయాము. అండ్ పిల్లలతో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. కోతులు ఎక్కువున్నాయి. మా వైఫ్ ఐస్ క్రీమ్ కూడా లాగేసుకుంది. రిటర్న్ స్టార్ట్ అయ్యామండి మళ్ళీ మున్నార్‌కి. అండ్ మేము వెళ్తున్న దారిలో ఆగి కుకింగ్ కూడా చేసుకున్నాం. మా వీడియో మిస్ అయింది డంప్‌లో. అండ్ వే అయితే చాలా బావుందండి. బట్ కొంచెం రోడ్ బాలేదు. అరౌండ్ 1 కిలోమీటర్. బట్ మిగతా రోడ్ అంతా బావుంది. మేము కుక్ చేసుకున్న పక్కనే జింకలు కూడా ఉన్నాయి. చాలా కనపడ్డాయి. ఆల్మోస్ట్ అక్కడ 10 మినిట్ టైమ్స్ కూడా స్పెండ్ చేశాము. మున్నార్ ఎంటర్ అయ్యాక ఘాట్ రోడ్స్‌లో కనబడిన వాటర్ ఫాల్ అండి ఇది. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్ జస్ట్ రోడ్డుకి సైడ్‌గానే ఉంటుంది. సో, మేమక్కడ కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేసి అక్కడి నుంచి రూమ్‌కైతే రీచ్ అయ్యాము. మేము మున్నార్ రూమ్‌కి రీచ్ అయ్యేటప్పటికి 7:30 అయ్యిందండి. బట్ క్లైమేట్ అయితే అప్పటికే బాగా నైట్ అయిపోయింది. సో, రికార్డ్ చేయడానికి అవ్వలేదు సో, డే 3 అయితే అలా సరదాగా గడిచిపోయిందండి. సో, మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. హోప్ యూ లైక్ ఇట్. ఎంజాయ్. బాయ్. టేక్ కేర్.